ఈరోజు మీ జీవితాలలో దేవుడు అద్భుతం జరిగించబోతున్నాడు. ఏదో టైం పాస్కి వెళ్ళొద్దాం, ఎస్పీజీ తమిళ్ చర్చ్ అంట దగ్గరే కదా అని ఏదో టైం పాస్ కోసం వస్తుంటే మీరు అద్భుతం చూడలేరు. వాక్యం రిలీజ్ అయినంత సేపు ప్రార్థనలో ఉండాలి. చెప్పండి, ఎలా ఉండాలి? చెప్పాలా? గట్టిగా చెప్పాలా? ప్రార్థనలో ఉండాలి. సంఖ్యాకాండము 17వ అధ్యాయం, సంఖ్యాకాండం 17వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదివి సహాయము చేయవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీలతో మాట్లాడి వారి యొద్ద ఒక్కొక్క పితరుల కుటుంబమునకు ఒక్కొక్క కర్రగా అనగా వారికి ప్రధానులందరి యొద్ద వారి వారి పితరుల కుటుంబముల చొప్పున 12 కర్రలను తీసుకొని ఎవరి కర్ర మీద వారి పేరు వ్రాయము. లేవి కర్ర మీద అహరోను పేరు వ్రాయవలెను. లేవి కర్ర మీద అహరోను పేరు రాయము. ఏలయనగా పితరుల కుటుంబముల ప్రధానునికి ఒక్క కర్రయే ఉండవలెను. నేను మిమ్మును కలుసుకొను ప్రత్యక్షపు గుడారములోని శాసనముల ఎదుట వాటిని ఉంచవలెను. అప్పుడు నేను ఎవని ఏర్పరచుకుందునో వాని కర్ర చిగురించును. ఏం చేస్తుంది? చిగురిస్తుంది. ఇశ్రాయేలీయులు మీకు విరోధముగా సనుగులు నాకు వినబడకుండా మాన్పి వేయుదును. కాబట్టి మోషే ఇశ్రాయేలీయులతో చెప్పగా వారి ప్రధానులందరూ చాలు గట్టిగా చప్పట్లు కొట్టాల. ఇక్కడ ఒక కర్ర కనపడుతుంది. హల్లెలూయా. అనిల్, ఇక్కడ ఒక కర్ర కనిపిస్తుంది. ఏం కర్ర? అహరోను కర్ర. ఆ అహరోను కర్ర ఏం చేస్తా ఉంది? ఎలా ఉంది? ఎండిపోయిన కర్ర. ఏం కర్ర? ఎండిపోయిన కర్ర. ఆ ఎండిపోయిన కర్ర చిగురించడం ఏంటి? ఒక్కసారి ఆలోచించాలి. ఈ అహరోను కర్రకి వాటర్ సపోర్ట్ లేదు. ఆమెనండి. ఎరువు సపోర్ట్ లేదు, వాటర్ సపోర్ట్ లేదు, ఎరువు సపోర్ట్ లేదు, వాటర్ సపోర్ట్ లేదు, ఎరువు సపోర్ట్ లేదు. పోనీ భూమి సపోర్ట్ కూడా లేదు. వాటర్ సపోర్ట్ లేదు, భూమి సపోర్ట్ లేదు. ఏ విధంగా చిగురించింది? అదే దేవుని కార్యం. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. ఆ ఎండిపోయిన అహరోను కర్రను చిగురించిన దేవుడు మీ జీవితాలను నా దేవుడు చిగురించబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా. ఎక్కడైతే ఎండిపోయినావో ఈ రోజు దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతము జరిగించబోతున్నాడు. ఎండిపోయిన నీ జీవితాన్ని నా దేవుడు చిగురించబోతున్నాడు. ఇదిగో దేవుని ప్రతినిధిగా ప్రవచిస్తున్నాను. ఆరోగ్యపరంగా ఎండిపోయినావేమో, ఆర్థికంగా ఎండిపోయినావేమో, ఉద్యోగపరంగా ఎండిపోయినావేమో, ఇదిగో నీవు చిగురించబోతున్నావు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. నీవు చిగురించబోతున్నావు. చప్పట్లు కొట్టాలా. ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నావో నీవు చిగురించబోతున్నావు. ఎవరు సపోర్ట్ లేకపోయినా నీవు చిగురించబోతున్నావు. గట్టిగా చప్పట్లు కొట్టాలా. గట్టిగా. ఇదిగో దేవుని ప్రతినిధిగా ప్రవచిస్తున్నాను. నువ్వు చిగురించబోతున్నావు. హల్లెలూయా.
ఇవాళ ఎండిపోయిన మీ జీవితాలకు చిగురు రావాలి. ఆమేనండి, ఆమేనండి. చాలా జాగ్రత్తగా వినండి. ఎరువు సపోర్ట్ లేదు, భూమి సపోర్ట్ లేదు, నీళ్ళ సపోర్ట్ లేదు. ఎవరి సపోర్ట్ లేకుండా ఎలా చిగురించింది? చిగురిస్తుంది. ఈరోజు కూడా నువ్వు కూడా, నాకు అన్నదమ్ములు లేరు, అక్క చెల్లెళ్ళు లేరు, అన్నదమ్ములు లేరు, నాకు తల్లిదండ్రులు లేరు అని ఏడుస్తూ ఏడుస్తూ నాకు ఆధారం ఎవరు లేరు అని ఏడుస్తున్నావేమో, దిగులు పడుతున్నావేమో. అన్న డాక్టర్స్ అన్నారన్న ఇక పిల్లలు పుట్టరు అని. డాక్టర్స్ అన్నారన్న ఇక నీ జీవితంలో పిల్లలు పుట్టరు అని. ఇక నువ్వు బాగుపడవురా, నీ అప్పులు తీరవురా, ఇక నువ్వు ఇల్లు కట్టుకోలేవురా, చీని బ్రతుకు అని ఈ సొసైటీ అంత అంటుందేమో. ఇక నీ జీవితంలో ఫలింపు లేదు, నీ బంధువులే నిన్ను క్రిటిసైజ్ చేస్తున్నారేమో, నీ అన్నదమ్ములే నిన్ను క్రిటిసైజ్ చేస్తున్నారేమో. మా అహరోను కర్రకి ఎటువంటి వాటర్ సపోర్ట్ లేదు, ఎటువంటి ఎరువు సపోర్ట్ లేదు, ఎటువంటి భూమి సపోర్ట్ లేదు. అయినా అహరోను కర్ర చిగురించింది. చిగురించడానికి గల కారణం ఏంటి? కారణం ఏంటి? ఈరోజు అహరోను కర్ర చిగురించినట్టుగా నీ జీవితాన్ని కూడా నా దేవుడు చిగురించబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా. హల్లెలూయా. అహరోను కర్ర చిగురించడం మాత్రమే కాదు, పువ్వులు కాసినాయంట. ఆమేనండి, ఆమేనండి. పువ్వులు కాసినాయంట, పువ్వులు కాసినాయి, బాదము పళ్ళు కాసినాయంట. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా. హల్లెలూయా. ఈరోజు నువ్వు చిగురించబోతున్నావు. ఆమేననట్లేదు మీరు. నువ్వు చిగురించబోతున్నావు, నువ్వు చిగురించబోతున్నావు. నీ భార్య గర్భము తెరవబడబోతుంది, నీ అప్పులు తొలగిపోబోతున్నాయి, ఎండిపోయిన నీ ఆర్థిక పరిస్థితిని దేవుడు చిగురించబోతున్నాడు, చిగురించబోతున్నాడు. నా దేవుడు నీ జీవితంలో అద్భుతము చేయబోతున్నాడు. కృప కలుగును గాక. దేవుడు నిన్ను చిగురించబోతున్నాడు, చిగురించబోతున్నాడు. ఒకప్పుడు ఎండిపోయిన కర్రవే. కర్ర ఉందా నాన్న? కర్ర, ఎండిపోయిన కర్ర ఉందా? హల్లెలూయా. ఇటీ డాడీ ఇస్రాయ్. హల్లెలూయా. ఎండిపోయింది కర్ర, ఈ కర్ర ఎండిపోయింది. జస్ట్ ఇమాజినేషన్, ఒకసారి ఊహించుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి చిగురు వస్తుంది, ఇక్కడ నుంచి చిగురు, ఇక్కడ నుంచి ఎండిపోయిన కర్ర మొత్తం పచ్చని ఆకులతో మారిపోయింది. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చిగురించి పువ్వులు కాస్తున్నాయంట, పువ్వులు కాస్తున్నాయి. కరెంట్ ఉంది ఇక్కడ. ఏడుస్తున్న పిల్లల్ని తీసుకెళ్ళిపోండి. హల్లెలూయా. పువ్వులు కాస్తున్నాయంట. ప్రైజ్ ది లార్డ్. పువ్వులు కాదు, బాదపు పళ్ళు కాస్తున్నాయి. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా 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 గట్టిగా. హల్లెలూయా. కృప కలుగును గాక. హల్లెలూయా. నీ దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు, వదిలిపెట్టే దేవుడు కాదు. మీ ముందు నిలుచున్న పాస్టర్ అమ్మ తేజ అన్నబడే నేను. ఎండిపోయిన బతుకమ్మ నాది, ఎండిపోయిన బతుకు, అనాథగా బ్రతికిన బ్రతుకు.
ప్రేమించేవారు లేరు, ఓదార్చేవారు లేరు. ఎవరింటికి వెళ్ళి నచ్చిపో అన్నారు నన్ను. అలాంటి నా బ్రతుకు, అలాంటి నా జీవితాన్ని ఎవరింటికి వెళ్ళి నచ్చిపో చీపో చీదరించబడిన జీవితం. ఆకలి అవుతుంటే, కడుపులో పేగులు మొత్తుకుంటుంటే ఇలా బిగబట్టుకొని పడుకున్న జీవితం నా జీవితం. ఎన్ని కష్టాలు పడ్డానో, ఎంత కన్నీరుగా అరిచానో, ఎంత వేదన పడ్డానో, ఎంత బాధలు పడ్డానో నాకు దేవునికి మాత్రమే తెలుసు. ఎవరు ఏమనుకున్నా నన్ను చూస్తున్న దేవుడు, నన్ను చూస్తున్న దేవుడు ఎండిపోయిన నా జీవితంలో చిగురించి ఫలాలుగా ఆపిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఎవరెవరైతే అప్పులతో వచ్చారో, అనారోగ్యంతో వచ్చారో, కష్టాలతో వచ్చారో, నిందలతో వచ్చారో, నిరుద్యోగముతో వచ్చారో, గర్భఫలం లేక వచ్చారో, దేవుని ప్రతినిధిగా చెబుతున్నాను, మీ జీవితాలలో నా దేవుడు అద్భుతము చేయబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. నువ్వు అనుకోవచ్చు, నన్ను చూస్తున్నాడా దేవుడు, నా ప్రార్థన వింటున్నాడా? ఆయన వినే దేవుడు. ఆమేనండి, ఆమేన్, ఆమేన్. ఆయన నా తలంపులు ఎలిగాడు, ఆయన నా కన్నీళ్లు చూశాడు. ఆయన మనం ఏడిస్తే ఏం చేస్తారు తెలుసా? వాళ్ళే చీ పాశ్రమ్మతే యాక్టింగ్ చేస్తున్నాడు అంటారు. కానీ మన హృదయంలో ఉన్న వేదన. ఆమేన్. అన్న ఏడుస్తుంటే ఏమనుకున్నారమ్మా? మత్తురాలైపోయింది అనుకున్నారు. అన్న ఏడుస్తుంటే మత్తురాలైపోయింది అనుకున్నారు. కానీ అన్న గుండెల్లో ఉన్న వేదనను దేవుడు చూశాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా హల్లెలూయా. నా తలంపులు తపనయు అన్నీయు ఎరిగి ఉన్నావు. నా తలంపులు తపనయు అన్నీయు ఎరిగి ఉన్నావు. కూర్చున్నాను, పాడుకున్నాను, అయ్యా నీవెరిగి ఉన్నావు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. పరిశోధించి తెలుసుకున్నావు, సత్యం నన్ను కాయుచున్నావు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట బాగుగా ఎరిగి ఉన్నావు, బాగుగా ఎరిగి ఉన్నావు. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. హల్లెలూయా. మనం అనుకుంటాం మనల్ని ఎవరు చూడట్లేదని. దేవుడు చూస్తాడు, దేవుడు చూస్తాడు. నన్ను చూస్తున్నావా యేసయ్యా అని అడిగినావు ఎప్పుడైనా? డాడీ నాకు ఎప్పుడు బాధ వచ్చినా, ఎప్పుడు ఇబ్బంది వచ్చినా ఏం చేస్తా తెలుసా? యేసయ్యా
నేను ఇంత కష్టపడుతున్నా, ఇంత ప్రయాసపడుతున్నా, అసలు నా వైపు చూస్తున్నావా నువ్వు? దేవునితో మాట్లాడుతూ ఉంటా. ఎందుకంటే నాకు దిక్కు ఎవరున్నారు? ఆయన ఒక్కడే దిక్కు. ఆమె మనం ఆ అనుభవంలోకి అడుగు పెట్టాలా? ఆమెనండి. అయ్యా, నువ్వు నా కన్నీళ్ళు చూస్తున్నావా ప్రభు? నువ్వు నా వేదన చూస్తున్నావా ప్రభు? నా ప్రయాస చూస్తున్నావా? నా ప్రయాస చూడయ్యా, నా ప్రయాస చూడయ్యా. ఉపవాసం ఉండి ఉండి కాళ్ళు చేతులు వణుకుతున్నాయి ప్రభు. నా ప్రయాస చూస్తున్నావా? హల్లెలూయా. 40 days ఫాస్టింగ్ ప్రేయర్లో మ్యాక్సిమం ఒక 23వ రోజు అనుకుంటా, అస్సలు ఓపిక లేదు. బాత్రూంలో ఇట్లా కింద పాక్కుంటూ వెళ్ళాలా, ఓన్లీ వాటర్ మీదనే ఫాస్టింగ్ ఉంటాను నేను. అసలు దేవా, ఇంత ప్రయాస పడుతున్నా, నా ప్రయాస చూస్తున్నారా మీరు? చెప్పండి. నా ప్రయాస చూస్తున్నారా? మోకరించినాను, కాళ్ళు తిమ్మిరెక్కిపోయినాయి, స్పర్శ కోల్పోయినా. మీరు చూస్తున్నారంటేనే నేను ఈ మోకాళ్ళ నుంచి లేస్తా, లేకపోతే లెగను అని చెప్పి ఇంచుమించుగా 7-8 గంటలు మోకాళ్ళపైనే ఉండి 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 స్పర్శ కోల్పోయి కిలా పడిపోయినా కింద. పైనుంచి లైట్ల ఫైర్ ఇలా దిగింది. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఆఫ్ కోర్స్ షార్ట్ సర్క్యూట్ అయితే పైన చిన్న చిన్న లైట్లు 4 ఉన్నాయి, కాలితే 4 లైట్లు కాలాల. కానీ 2 లైట్ల నుంచి ఫైర్ దిగింది. ఫాస్టింగ్ ప్రేయర్ అయిపోయిన తర్వాత ఒక 3-4 రోజుల తర్వాత నా భార్యకు చూపించా. నా భార్య నన్ను పట్టుకొని ఏడిచింది. గట్టిగా చప్పట్లు కొట్టాలి, చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఎవరు నమ్మాల్సిన పని లేదు. నా భార్య నన్ను నమ్మితే చాలు, నన్ను నా దేవుడు నమ్మితే చాలు. కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. ఈ రోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, మీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఆమేనండి, ఆమేనండి. నన్ను చిగురించిన దేవుడు మిమ్మల్ని చిగురించబోతున్నాడు. మీ జీవితాల్లో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఇదిగో దేవుని ప్రతినిధిగా నేను పలుకుతున్నాను. మీరు ఆమేనండి. గృహాలు లేని వారు గృహాలు కట్టుకోబోతున్నారు. గృహాలు లేని వారు గృహాలు కట్టుకోబోతున్నారు. రెంట్ ఉన్నటువంటి ఇంట్లలో యేసు నామములో గృహాలు కట్టబడును గాక, కట్టబడును గాక. గర్భఫలం లేని వారి జీవితంలో గొప్ప అద్భుతాలు జరుగును గాక. ఇదిగో మీరు చిగురించబోతున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, చప్పట్లు కొట్టాలా. గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టాలా, చప్పట్లు కొట్టాలా, చప్పట్లు కొట్టాలా. పవన్ పవన్ ఎవరు? పవన్ లెగ్గకపోతే లేపుతాయిగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ దేవుడున్నాడా? చెప్పాలా, ఇక్కడ దేవుడున్నాడా? రీకాందల రబ షేకే దియాల రబ బ బ బ బ బ బ బ బ. నన్ను చూచువాడా, రండి. నిత్యం కాచువాడా,
కాదా అనుకుంటున్నాడు ఈయన. ఏంటి నన్నా కాదా అనుకుంటున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. కృప కలుగునుగాక. కరెక్టేనా? సుధారాని ఎందుకు ఏడుస్తున్నా? దేవుడు ఉన్నాడు ఇక్కడ. నీ దగ్గరికి నన్ను నడిపించింది ఎవరు? దేవుడు ఉన్నాడు తండ్రి. కూర్చుండుట నీవు నిలచియుండుట బాగుగా ఎరిగి ఉన్నా. సుధారాని నేనే చెప్పాను నీ పేరు, అడుగు. సుధారా అని చెప్పారు మీరే. ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. ఈయన పైనకి ఇట్లా కనపడుతున్నాడు కానీ చాలా వేదనతో వచ్చాడు ఈయన. ప్రభువు చెప్పాడు నడువు వాళ్ళని లేపుకొని రా అన్నాడు యేసయ్య. హల్లెలూయా హల్లెలూయా. పవన్ చాలా వేదనతో వచ్చావు. సుధారాని చాలా వేదనతో వచ్చావు. బిడ్డను కోల్పోయిన బాధ, అప్పుల సమస్య, గర్భఫలం లేక బాధ, ఏడుస్తున్నారు. కుమిలిపోయి ఏడుస్తున్నారు, దిగులుతో ఉన్నారు. మీరు అనుకుంటున్నారు మీ కన్నీళ్ళు చూడట్లేదని. మీరు మీ కన్నీళ్లను నా దేవుడు చూస్తున్నాడు. మీరు ఏ బిడ్డనైతే కోల్పోయారో ఆ బిడ్డని మరలా దేవుడు ఇవ్వబోతున్నాడు. అదే ముక్కు, అదే ఐస్ దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆమేన్ అనండి. ఎందుకు ఏడుస్తున్నావు? 7 months బాబు పుట్టి చనిపోయాడు. నిజమేనా దేవుడు మాట్లాడింది? గట్టిగా చప్పట్లు కొట్టాలి. 5 months అవుతుంది. ఎవరు కావాలి నీకు ఇప్పుడు? నాకు బాబు కావాలి. మళ్ళీ బాబు కావాలి. మీ కన్నీళ్ళను చూసింది ఎవరు? దేవుడు చూసి. ఏ దేవుడు? యేసు ప్రభు. మీ దగ్గరికి నన్ను నడిపించింది ఎవరు? దేవుడు. ఏ దేవుడు? యేసు ప్రభు. ఫస్ట్ నీ దగ్గరికి రాగానే నీకేమనిపించింది? షాక్ అయిపోయిన. పవన్ అంటే వేరే వాళ్ళు ఎవరైనా ఉంటారేమో అని చూస్తున్నా. అందుకనే పేర్లు పెట్టి పిలుస్తుంటే వాళ్ళు వీళ్ళు ఎగతాళి చేస్తున్నారు కదా, వాళ్ళకు భయపడి రావట్లే వీళ్ళు. పేర్లు చెప్పిన దేవుడు ఫేసులు కూడా చెప్తాడు. ఆమేన్ అనండి. ఆమేన్ అనండి. హల్లెలూయా. కృప కలుగునుగాక. అందుకనే దేవుణ్ణి అడిగా నేను, మీ కన్నీరు నాట్యముగా మార్చబడబోతుంది. ఈ లైవ్ చాలా మంది చూస్తున్నారు, వాళ్ళకి ఏం చెప్తావు? దేవుడు ఇక్కడ ఉన్నాడా? దేవుడు ఖచ్చితంగా ఇక్కడ ఉన్నాడు. నేను 1 year అవుతుంది యూట్యూబ్లో చూశాను. అమ్మ తేజ అంటే ఎన్నో. ఇక్కడికి ఎప్పుడైనా వచ్చావా? లేదు, ఇదే ఫస్ట్ టైం వచ్చాను. ఇదే ఫస్ట్ టైం. మా వైఫ్ వెళ్దామని చెప్తుంది. మా వైఫ్ వెళ్దాం అమ్మ తేజ పాస్టర్ దగ్గరికి వెళ్దామని చెప్తుంది. 1 year నుంచి ఫాలో అయ్యాను. సరే వెళ్దాంలే ఎప్పుడైనా అనుకున్నా. ఇక్కడికి రాగానే దేవుడు తాకాడు. అవునా? ఖచ్చితంగా 100% చెప్తున్నా. దేవుడు తాకాడు. కృప కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. చేతులు పట్టుకోండి మీరిద్దరు. ఒకటే, పుట్టబోయేది సేవకుడు. ఆమేన్. గొప్ప సేవకుడు పుట్టబోతున్నాడు. నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. హల్లెలూయా. తండ్రి యేసు నామంలో ఏ బిడ్డనైతే కోల్పోయారో ప్రభువా, ఆ బిడ్డ యేసు నామంలో మరలా పుట్టాలి, గొప్ప పరిచర్య చేయబోతున్నందుకు బిడ్డను దీవించండి, ఆశీర్వదించి బ్లెస్ చేయండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 కృప కలుగునుగాక. కృప కలుగునుగాక. ఓ దేవానికి
ఈ ఆరాధన. వచ్చేటప్పుడు ఇద్దరిగా వచ్చారు, వెళ్ళేటప్పుడు ముగ్గురుగా వెళ్ళబోతున్నారు. ఆమేన్ ఆమేన్ కృప ఆమేన్ కలుగునుగా, ఆమేన్. కృప కలుగునుగా. వెళ్ళిపోండి. నీ ఆత్మ శక్తితో ఈ స్థలాన్ని నింపి నీ చిత్తం మాలో జరిగించుము. ఏడవద్దు, బాధపడే దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా హల్లెలూయా ఓ హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. అరే, కర్రను చిగిరించిన దేవుడు మనల్ని చిగిరించాడా చెల్లెమ్మా? చెప్పండి అమ్మా, చెప్పండి తల్లలో, చెప్పండి అమ్మా. ఆయన చిగురింపజేస్తాడు. ఆమేనండి, ఆమేన్. ఈరోజు అప్పులతో వచ్చావేమో, అనారోగ్యంతో వచ్చావేమో, కష్టాలతో వచ్చావేమో, కన్నీళ్లతో వచ్చావేమో, ఈరోజు దేవుని ప్రతినిధిగా ప్రవచిస్తున్నాను. ఆమేన్. జనాలకు చైర్స్ చూసుకోండి అన్న, ఇక్కడ ఉండకండి. హల్లెలూయా. కృప కలుగును గాక. ఆమేన్. మీ జీవితాలలో ప్రభు అద్భుతం చేయబోతున్నాడు. ఆమేన్ ఆమేనండి, ఆమేన్. ఒకటే డాక్టర్స్ అంటాడు ఇక నువ్వు ఎండిపోయినావు, నీకు పిల్లలు పుట్టాడని. దేవుడు అంటాడు నేను పుట్టిస్తాను. గట్టిగా చప్పట్లు కట్టాలి, గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. కృప కలుగును గాక. నానా వీల్ చైర్ మీద తీసుకొచ్చిన సాక్ష్యం ఉందా? హల్లెలూయా. దేవుడు చిగురిస్తాడు. నువ్వు ఓకే అని చెప్తే నేను హల్లెలూయా. దేవుడు చిగురింపజేస్తాడు. విజయవాడలో ఒక సహోదరి వీల్ చైర్ మీద తీసుకొచ్చారు అమ్మాయిని. ఇక నాకు పిల్లలు వద్దు, పో. అబార్షన్స్ మీద అబార్షన్స్, ఇక పిల్లలు పుట్టట్లేదు. యూట్యూబ్లో చూశారు అమ్మ తేజ గారి దగ్గరికి వెళ్తే దేవుడు కార్యం చేస్తాడని. లయోలా ఆడిటోరియంకి తీసుకొచ్చారు. తీసుకొస్తే వాళ్ళ ఫాదర్ గారు, అయ్యా ఖర్చు పెట్టి అలసిపోయినామయ్యా, ఇక అలసిపోయినామయ్యా, మీరు అనాథాశ్రమం రన్ చేస్తున్నారు కదా దానికని చెప్పి తీసి ఇలా ఇచ్చాడు చైన్. కన్నీరు గార్చి ప్రార్థన చేశా. ఆమేనండి, హల్లెలూయా. కన్నీరు గార్చి ప్రార్థన చేశా. అద్భుతమైనటువంటి రీతిలో దేవుడు గర్భాన్ని ధరించాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. కృప కలుగును గాక. ఆ బిడ్డల జీవితంలో దేవుడు అద్భుతాన్ని చేశాడు. మీ జీవితంలో కూడా దేవుడు చేయబోతున్నాడు. ఎందుకు తెలుసా ఇంత బల్ల గుద్దినట్టు మాట్లాడుతున్నా? దేవుణ్ణి అడిగా నేను 40 రోజులు ఉపవాసంలో ఉండే. ప్లే చేయి. హల్లెలూయా. హల్లెలూయా. కృప కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మీ జీవితాల్లో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. పాస్టర్ గారికి, పాస్టర్ గారి అందరికీ వందనాలు. చూడండి, మాది నా పేరు జ్యోతి స్వరూప. మాది వినుకొండ గ్రామం, వినుకొండ దగ్గర సేవలజాపురం. పోయిన సంవత్సరం 2024 ఏప్రిల్ 23 ఇక్కడ ప్రేయర్ మీటింగ్స్కి వచ్చాం. 2 minutes ఏనా? అంతకుముందు ఏప్రిల్ నెలలో 10, 9వ తారీఖులేమో నాకు లోపల చీకటి ఉండేది. అంటే మా తాతగారు వాళ్ళు పాము పూజలు చేస్తారు, ఆ చీకటి నా మీదకి వచ్చిందన్నారు. అది మా డాడీ అమ్మగారు వీడియోలు పెట్టుకొని వింటా ఉంటే నేను బెడ్రూమ్లో ఉండి మా డాడీ విన్న వీడియో విన్నాను. అమ్మగారు ఒక అమ్మాయికి గర్భఫలం కోసం స్వస్థత ప్రార్థన చేస్తుంది. ఆ వీడియో ఒక్కటే నేను అన్నది, చిన్న క్లిప్పింగ్ అంతే. తర్వాత 2 డేస్కి నైట్ నిద్రలో ఇంత లెక్క ఇంత లావుగల పాము ఇక్కడి నుంచి వెళ్ళిపోయినట్టు చూపించేసింది. అక్కడ ఎప్పుడు పెయిన్ వచ్చేది. నాకు 3 ప్రెగ్నెన్సీస్ పోయినాయి. చాలా నరకం అనుభవించా. ఇక్కడికి ఏప్రిల్ 15 నా పుట్టినరోజు అయితే ఏప్రిల్ 23వ తారీఖు 2024 విజయవాడలో మీటింగ్స్ జరుగుతుంటే ఇక్కడికి వచ్చాం. మీటింగ్స్లోకి వచ్చాం, ప్రే చేసుకుంటున్నాం. అయ్యగారు అందరి దగ్గరికి వస్తున్నారు కానీ నా దగ్గరికి రావట్లే. ఇక్కడ దాకా వస్తున్నారు, నా దగ్గరికి వస్తున్నారు కానీ నాతో మాట్లాడట్లా. ఏం దేశయ్యా, నేను ఏమవ్వాలి ఇప్పుడు? నా బిడ్డల కోసం వచ్చాను, నేను నడవలేని స్థితిలో ఉన్నా. నాకు భర్తనిచ్చావు, అన్నీ చేసావు నువ్వే, చిన్నప్పటి నుంచి అన్నీ చేసావంటే. తర్వాత అయ్యగారు వాక్యంలో చెప్పారు నాకు,
ఆ రోజు ఉపమానం ఏంటంటే 3 పండ్లు కుళ్ళిపోయినవి వస్తాయి. 3 పండ్లు కుళ్ళిపోయినవి ఫస్ట్ వస్తానే ఉంటాయి. 4వ పండు లేటుగా అయినా తాజాగా నేను ఇస్తాను నీకు. ఆ రోజు అయ్యగారు అమ్మగారిని మళ్ళీ విడిగా కలుసుకొని ప్రేయర్ చేయించుకున్నాము. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నాకు ఆ నొప్పి లేదు, ఏం లేదు. నా గర్భఫలం వచ్చినా కానీ అసలు తేలిగ్గా ఉంది. ఫ్రీగా డెలివరీ అయింది. నాకు దేవుడు అందమైన బిడ్డనిచ్చారు. మీరు ఆ స్థలంలో కన్నీళ్ళు నాకు గుర్తున్నాయి. ఇంకా మీరు కన్నీరు గార్చి కార్యాలు జరగవు. హల్లెలూయా. చెప్పుడు మాటలు వింటే మీ జీవితంలో అద్భుతాలు జరగవు. ఎప్పుడు అద్భుతాలు జరుగుతాయో తెలుసా? నమ్ముట నీ వలనైతే నమ్ము వారికి సమస్తము సాధ్యం. కొట్టుగట్టిగా చెప్పండి, కొట్టుగట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అనేకమైన జీవితాలలో దేవుడు అద్భుతాలు జరిగిస్తున్నాడు. 22 years చెల్లికి గర్భము తెరవబడ్డది. వివాహమై 22 సంవత్సరాలు గర్భము తెరవబడ్డది. బాబు పుడతాడని చెప్పినాను, అందరు నవ్వారు. కానీ పుట్టిన 3 రోజులకే భద్రాద్రి కొత్తగూడెం తీసుకొచ్చారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, మీ జీవితాలలో కూడా నా ప్రభువు కార్యాలు జరిగించబోతున్నాడు. ఆమేనండి, ఆమేనండి. డాక్టర్ చెప్పిన మాటలు మరచిపోండి. మీ చేతిలో ఉన్న రిపోర్ట్స్ మరచిపోండి. యేసు నామంలో వచ్చే నెల ఇక్కడికి వస్తుండగానే నార్మల్ రిపోర్ట్స్ రాబోతున్నారు. కొట్టుగట్టిగా చెప్పండి. నార్మల్ రిపోర్ట్స్, నార్మల్ రిపోర్ట్స్, నార్మల్ రిపోర్ట్స్ రాబోతున్నారు. ఇదిగో దేవుని ప్రతినిధిగా ప్రవచిస్తున్నాను, మీరు చిగురించబోతున్నారు. ఆశ ఉందా? ఆగా. ఎంతమందికి ఆశ ఉంది? మీకు ఆశ ఉందో నాకైతే తెలియదు. నెక్స్ట్ నేను కర్నూలు వెళ్ళిపోవాలా? ఆమేన్. నెక్స్ట్ నెల్లూరు వెళ్ళిపోవాలా? ఆమేన్. నెక్స్ట్ పాలకొల్లు బుక్ అయిపోయిందా? హలో పాలకొల్లు, పాలకొల్లు 28వ తారీఖు, అమలాపురం 27వ తారీఖు. ఆమేనండి. నెల మొత్తం బుక్ అయిపోవాలా? గట్టిగా చప్పట్లు కొట్టాలా? ఎలా? దీన్నే చిగురించడం అంటారు. ఆమేనండి. హల్లెలూయా. ఎంతమంది చిగురించే కొమ్మలు నరికినా, ఎంతమంది తెగ్గొట్టినా చిగురించే దేవుడు నా దేవుడు. కొట్టు గట్టిగా చెప్పండి, కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. మీరు చిగురించాలా? ఆమేనండి. చిగురించాలా? చిగురించాలా? మీరు చిగురించబోతున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టాలా? గట్టిగా చప్పట్లు కొట్టాలా? రికాందాల రబా షేకే దియాలా రబా బాబా బాబా బాబా. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. దేవునికే మహిమ కలుగును గాక. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్ అనండి. నేను చిగురించబోతున్నాను. ఆమేన్. ఎందుకంటే నన్ను చిగురించేది నా బంధువులు, రక్త సంబంధికులు. నాకు ఎరువు వాటర్ పోయట్లే. నా దేవుడు ఎండిపోయిన కర్రను చిగురించే దేవుడు. నన్ను చిగురించడా? మీ పిల్లల్ని చిగురించడా? చెప్పండి. చిగురిస్తాడా? 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 మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు, మహోన్నతుడా. నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. మోడు బారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది.
మహోన్నతుడా మహోన్నతుడా మహోన్నతుడా. హల్లెలూయా ఆమేనండి. మూడు బారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు, మారా అనుభవం మధురముగా. పచ్చడతో వేసుకొని తింటున్నావేమో, నీ డైనింగ్ టేబుల్ మీద పంచభక్ష పరమాన్నాలు ఉండబోతున్నాయి. కొట్టు గట్టిగా చెప్పులు. రావాలి ఆ పచ్చడి లేని రోజు రావాలి. వస్తేనే మటన్ కర్రీ విలువ అర్థమవుతుంది. ఆమెనండి ఆమెనండి. హన్నా గొడ్రాలు అని పిలువబడాలి, హన్నా మత్తురాలైపోయినవని చెప్పాలి, హన్నా నిందలు పడాలి. అప్పుడే గ్రేట్ ప్రాఫిట్ బయటికి వస్తాడు. కొట్టు గట్టిగా చెప్పులు, కొట్టు గట్టిగా చెప్పులు. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు. మా నాన్న పాస్టర్ కాదు, మా నాన్న పాస్టర్ అయితే బాగుండు, మా నాన్న బిషప్ అయితే బాగుండు, మా నాన్న పోప్ అయితే బాగుండు, మా నాన్న కొన్ని ఒక 100 మంది కనీసానికి 100 మంది విశ్వాసులకు తండ్రి అయినా బాగుండు. నేనెట్లా సేవ చేయాలి? నో, ఏ పాస్టర్ సపోర్ట్ నీకు అవసరం లేదు. యూదా గోత్రపు సింహమైన యేసయ్య నీకు సపోర్ట్ గా ఉండబోతున్నాడు. కొట్టు గట్టిగా చెప్పులు, కొట్టు గట్టిగా చెప్పులు. హల్లెలూయా హల్లెలూయా. ఒక్క రాత్రి చాలు. తమ్ముడా చెల్లి, ఎక్కడి నుంచి ఈ సభకు వచ్చారో, ఈరోజు మీ చరిత్రలను నా దేవుడు తిరగ రాయబోతున్నాడు. ఆమేనండి. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 1వ వచనం. త్వరగా. యెహోవా హస్తము నా మీదకి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను. అవి కేవలము ఎండిపోయినవి. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడిగగా, ప్రభువా యెహోవా అది నీకే తెలియనని నేనంటిని. అందుకు ఆయన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనుము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా మీరు బ్రతుకునట్లు నేను మీలోకి జీవాత్మను రప్పించి ఉన్నాను. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాల. ఎండిపోయిన ఎముకలకు జీవాన్ని ఇస్తున్న దేవుడు. చప్పట్లు కొట్టాల, చప్పట్లు కొట్టాల. నువ్వు ప్రవచిస్తుండగానే ఒక గొప్ప అభిషేకాన్ని దేవుడు రిలీజ్ చేయబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల, చప్పట్లు కొట్టాల, చప్పట్లు కొట్టాల. ఇదిగో ప్రవచనమెత్తి ప్రవచించు. ఎండిపోయిన ఎముకలారా, ఎండిపోయిన ఎముకలారా యేసు నామములో జీవాత్మను కుమ్మరిస్తున్నాను. దేవుని ఆత్మతో నింపబడి చెప్తున్నాను. ఆమేనండి, ఆమేనండి. ఎవరెవరికైతే గర్భఫలం లేదో ఇక్కడ చెయ్యి పట్టుకోండి. అంతే, ఇక్కడ చెయ్యి పెట్టుకోండి. మీ గర్భం మీద చెయ్యి పెట్టుకోండి. ఆమేనండి. హల్లెలూయా. కృప కలుగును గాక. ఒక్కసారి గర్భఫలం లేని వారు లేచి నిలబడండి. గర్భఫలం లేని వారు లేచి నిలబడండి. గర్భఫలం లేని వారు లేచి నిలబడండి. కృప కలుగును. గర్భఫలం లేని వారు లేచి నిలబడండి. గర్భఫలం లేని వారు లేచి నిలబడండి. కృప కలుగును గాక. ఎస్, ఇక్కడ చేయి పెట్టుకోండి. ఎండిపోయిన ఎముకలకు జీవాన్ని ఇచ్చిన దేవుడు మీ గర్భాలను తెరవబోతున్నాడు. ప్రవక్తని
ప్రవక్తని ప్రవచించమంటున్నాడు. నువ్వు ప్రవచించు, కార్యం జరుగుతుంది అంటున్నాడు. ఆమేన్. దేవుని ప్రతినిధిగా నేను ప్రవచిస్తున్నాను. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసు నామములో బిడ్డల గర్భాలు తెరవబడును గాక. ఆమేన్. తెరవబడును గాక. ఆమేన్. తెరవబడును గాక. ఆమేన్. తెరవబడును గాక. ఆమేన్. యేసు నామములో తెరవబడును గాక. ఆమేన్. కృప కలుగును గాక. ఆమేన్. 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 హల్లెలూయా. మీకు విశ్వాసం లేదా? మీరే మీరు మీకు విశ్వాసం లేదు, కళ్ళు మూసుకోవట్లేదండి మీరు. ఇట్రండి మీరే కెమెరా జూమ్ చేయండి వాళ్ళని. ప్రేయర్ చేస్తుంటే మీరు కళ్ళు మూసుకోవట్లేదు కదా. దేవుడు అంటే తెలుసా మీకు? యేసుప్రభు నమ్ముకున్నారా మీరు? నమ్ముకోలే. ఫస్ట్ టైం వచ్చారు. యేసుప్రభు అంటే తెలియదు. ఇటు వచ్చేయండి. Praise the Lord, praise the Lord, praise the Lord. Oh, hallelujah, hallelujah. హల్లెలూయా. Hallelujah. కూర్చోండి, మీరంతా కూర్చోండి. ఉండండి, అక్కడ ఉండండి. రికాందాల రబ మైక్ తీసుకెళ్ళగలరా? అక్కడ ఏమైనా వాలంటీర్స్ ఉన్నారా? వాలంటీర్స్కి ఇచ్చేసి. హల్లెలూయా. Hallelujah. Thank you, Jesus. Thank you, Lord. Hallelujah. ఏమనిపిస్తుంది? ఫస్ట్ టైం సార్ అక్కడికి రావడం. ఫస్ట్ టైం. సార్ కదా, అన్నయ్య. సార్ అంటే ఎవరినో పిలిచినట్టుంటుంది, అన్నయ్య అంటే సొంత చెల్లి పిలిచినట్టుంటుంది. అవునా కదా చెల్లెమ్మ? కృప కలుగునుగాక. దేవుడు అనేకమైన జీవితాలలో గొప్ప అద్భుతం చేయబోతున్నాడు. ఆమేనండి. రీకాందల దేవుడు అంటే మీకు తెలియదు? హిందూస్ అను. ఓకే. కృప కలుగునుగాక. హల్లెలూయా. కుమారి ఎవరు ఇక్కడ? రీకాందల రబాషికి దియాల రబా బాబా 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 బాబా. గట్టిగా చప్పట్లు కొట్టాలి. పరిశుద్ధాత్మ దేవునికి మహిమ. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టాలి. రీకాందల రబాషే కేదియాల రబా. చాలా వేదనతో వచ్చావు, చాలా బాధతో వచ్చావు. ప్రార్థన చేయడం కూడా నీకు రావట్లే. అక్కడ ఉండి ప్రార్థన చేయడం కూడా రావట్లేదు. యేసుప్రభు అంటే తెలియదు, కానీ యేసుప్రభు కన్నులు మీ మీద పడ్డాయి. బాగా ఏడుపు వచ్చేస్తుంది నాకు. స్తోత్రం. ఈ పరిచర్యను దేవుడే నడిపిస్తున్నాడు. ఆమేనండి. ఏ వేదనతో వచ్చావో చెల్లి, నీ కన్నీళ్ళు ఎవరు చూడట్లేదని నువ్వు అనుకుంటున్నావు. లేయా ద్వేషింపబడుట ఎవరు చూశారు? అన్న కోసం ప్రార్థన చేస్తున్నావా? నువ్వేరా చెల్లెమ్మ? నువ్వే చెయ్యి లేపిన చెల్లెమ్మ? నువ్వేరా ప్రేయర్ చేస్తున్నా నా కోసం? చేస్తున్నావా? ఆమేన్. నీ కన్నీళ్ళు దేవుడు చూస్తున్నాడమ్మా. నీ వేదన దేవుడు చూస్తున్నాడు. ఎక్కడో అనాథగా ఉన్న నన్ను దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో, ఎందుకు దేవుడు లేపుకున్నాడో నాకు తెలియదు. ఇలాంటి చెల్లెళ్ళ కన్నీరు తుడువపడడం కోసం ఆమేన్. ఆమేన్.
ఇలాంటి చెల్లెళ్ళు కన్నీరు తుడవబడడం కోసం. ఇదంతా కూడా 40 రోజులు నలిగిపోతే ఇచ్చిన వరాలు ఇవన్నీ. ఆమేన్ ఆమేన్. ఇట్లా చెయ్యి పెట్టగానే ఇట్లా వణికిపోతూ ఉంటాయి. ఎందుకు చెబుతున్నానంటే మా ప్రయాస దేవుడికి తెలుసు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నా ప్రభువు నమ్మితే చాలు. గట్టిగా చెప్పు హల్లెలూయా. దేవుని ప్రతినిధిగా చెబుతున్నాను, దేవుడు మీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. ఏమనిపిస్తుంది చెల్లెమ్మ నీకు? చెప్పు చెల్లెమ్మ. దేవుడున్నాడా ఇక్కడ? ఉన్నాడన్నా. పాస్టర్ అమ్మ తేజను నడిపించేది ఎవరు? దేవుడు అన్న. ఒక అన్యురాలు చెబుతుంది సాక్ష్యం. హల్లెలూయా. వచ్చే నెల సరిపోతుందా మనకిది? చెప్పండి, సరిపోతుందా? చెప్పండి చెల్లెమ్మ. దేవుడు ఇక్కడ ఉన్నాడా? ఉన్నాడా? మీరిద్దరు రండి. హల్లెలూయా. హోలీ స్పిరిట్. ఎవరు కావాలి మీకు? పాప కావాలా, బాబు కావాలా? అమ్మా ఎవరైనా పర్లేదన్న, ఒక్కరు పుడితే చాలు. అసలు చర్చికి ఎప్పుడు వెళ్ళలే మీరు? ఎప్పుడు వెళ్ళలే? అసలు మీకేమనిపిస్తుంది బ్రదర్? అందరికీ అనిపించిందే నాకు అనిపిస్తుంది. అందరికీ అనిపించేదే నాకు అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది మీకు? మమ్మల్ని ఎవరో పిల్లరేమో అనుకున్నాం. మేమైతే పిల్లవలేమో అనుకున్నాం. నేనైతే అదే అనుకున్నాను. వాళ్ళని ఎలా పిలుస్తుంటే నన్ను పిలుస్తారా పిల్లరా? వాళ్ళందరూ యేసు ప్రభుని నమ్ముకున్నారు. అసలు నేనెవరో తెలియదు, తెలియదు, నన్ను పిలుస్తారా లేదా అని నేను అదే అనుకున్నాను. కానీ పిలిచారు. ఎవరు పిలిచింది? దేవుడే సార్. దేవుడా. దేవుడు పిలిచాడు. దేవుడా. రికాందల రబా షెకెదియాల రబా. హల్లెలూయా. మీ జీవితంలో దేవుడు అద్భుతం జరిగిస్తాడు. మీ జీవితంలో దేవుడు అద్భుతం జరిగిస్తాడు. ఒక్కసారి అడగండి యేసయ్యా. చెప్పు చెల్లెమ్మ. యేసయ్యా, నా గర్భం తెరువు ప్రభువా. నా గర్భం తెరువు తండ్రి. నా కన్నీళ్లు చూసినందుకు వందనాలు. నా కన్నీళ్లు చూసినందుకు. అంతటా తిరిగి తిరిగి అలసిపోయినాం ప్రభువా. అంతా తిరిగి తిరిగి అలసిపోయాం. నా గర్భాన్ని తెరువు ప్రభువా. నా గర్భం తెరువు ప్రభువా. బ్లెస్ చేయండి ప్రభువా. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. కొంచెం వెనక్కి జరగండి. మీరు ఓడి పట్టుకోండి ఇట్లా. యేసు నామంలో, యేసు నామంలో ప్రభు బిడ్డల గర్భము తెరవబడునుగా. కళ్ళు మూసుకో నువ్వు కూడా. యేసు నామంలో బిడ్డ గర్భము తెరవబడాలి, 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 తెరవబడాలి ప్రభువా. బ్లెస్ చేయండి ప్రభువా. కృపతో నింపండి. యేసు నామంలో కృప కలుగునుగా. మరుసటి ఏట యేసు నామంలో బిడ్డ గర్భము తెరవబడునుగా. బ్లెస్ చేయండి, కృపతో నింపండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఉన్నాడు ఇక్కడ, ఉన్నాడా? మీ జీవితాల్లో కూడా దేవుడు అద్భుతం జరిగిస్తాడు. ఆమేన్. ఆమేన్ అనండి. ఆమేన్. సంతోషంగా ఉందమ్మా? పిల్లల్ని తీసుకొని ఎక్కడికి రావాలా? భద్రాద్రి కొత్తగూడెం రావాలా? గట్టిగా చప్పట్లు కొట్టాలి.
హల్లెలూయా. హల్లెలూయా. తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడు, తప్పకుండా చేస్తాడు డాడీ. మీరు వెళ్ళేటప్పుడు నన్ను కలిసి వెళ్ళండి. హల్లెలూయా, హల్లెలూయా. రమేష్ ఎవరు? నేనే సార్. హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నాడా దేవుడు ఇక్కడ? అమ్మ తేజ వేరే వాళ్ళది కాపీ కొట్టడం ఏంట్రా? కాపీ కొడుతున్నాడు అమ్మ తేజ? చెప్పండి చెల్లెలు, చెప్పండి. లేదన్నా. దేవుడి దగ్గర నుంచి వస్తున్నాయి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఆమేన్, 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 ఆమేన్ అనండి. ఆమేన్. దేవుడు కార్యం చేస్తాడు. ఏం పేరు మీ పేరు? రమేష్. చెల్లెమ్మ ఏమనిపిస్తుంది? నిజమే అన్న, దేవుడు ఉన్నాడు. రమేష్. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. నమ్మండి అంతే. డాడీ దేవుని ప్రతినిధిగా చెప్తున్నాను, నమ్మండి అంతే. శుభవార్త నాకు ఫోన్ చేసి చెప్పాలి మీరు. అతి తొందరలోనే శుభవార్త మీరు చూచుదురుగా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. కృప కలుగునుగాక యేసు నామంలో. మీరిద్దరు ఇట్లా ప్రేరాయిలు ఉందా? ప్రేరాయిలు, ప్రేరాయిలు త్వరగా ఇట్రా డాడీ, ఇట్రా డాడీ. చెల్లెమ్మని ఇట్రా. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. బిడ్డల్ని బ్లెస్ చేయండి, బ్లెస్ చేయండి. ప్రతి కాంప్లికేటెడ్ ఇష్యూస్ నుంచి విడుదల ప్రకటిస్తున్నాను. ఆమేన్, ఆమేన్, యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. దేవుడు కార్యం చేయబోతున్నాడు, దేవుడు కార్యం చేయబోతున్నాడు. ఆమేన్. మీరిద్దరు కూడా స్టేజ్ ఎక్కి సాక్ష్యం చెప్పే రోజులు రాబోతున్నాయి. చెప్తా సార్. చెప్తారా? 100% చెప్తా సార్. 100% చెప్తా. ఆమేన్. ఆమేన్. కృప కలుగునుగాక, కృప కలుగు. వెళ్ళి కూర్చోండి, వెళ్ళేటప్పుడు కలవండి, చాలా మాట్లాడాలా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడదామా? గట్టిగా. హల్లెలూయా. దేవుని ప్రతినిధి అడుగు పెట్టాడు. ఎక్కడికి? ఎక్కడ అడుగు పెట్టాడు? ఎండిపోయిన ఎముకలున్న దగ్గర. ఆమేనండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏ దేవుని ప్రవక్త ప్రవచించు. నువ్వు ప్రవచిస్తే ఎండిపోయిన ఎముకలకు జీవం వస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా 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 గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆర్థికంగా ఎండిపోయిన వారు చేతులు చూపెట్టండి. ఆర్థికంగా ఎండిపోయిన వారు మీరు చిగురించబోతున్నారు. ఆమేన్. ఆత్మీకంగా ఎండిపోయిన వారు చిగురించబోతున్నారు, ఆమేన్, చిగురించబోతున్నారు. ఆమేన్. హల్లెలూయా. అనారోగ్యంతో వచ్చిన వారు, ఆరోగ్యపరంగా ఎండిపోయిన వారు చిగురించబోతున్నారు. ఆమేన్. యేసు నామములో చిగురించబోతున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేనండి. ఉన్న ఉద్యోగం పోయిందా? అంతకంటే గొప్ప ఉద్యోగం రాబోతుంది. ఆమేన్, ఆమేనండి. ఆమేన్, ఉన్న ఉద్యోగం కంటే గొప్ప ఉద్యోగం రాబోతుంది. ఆమేన్, ఆమేన్. కృప కలుగును గాక. ఉన్న ఇల్లు అమ్మేసావా? అంతకంటే గొప్ప ఇల్లు రాబోతుంది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. ఆమేన్. నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నారు. నయోమి, నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నారు. ఆమేన్. లే లే, కృప కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఓ జీసస్. జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. కృప కలుగును గాక. ఏమనిపిస్తుంది నీకు? ఫ్యాడ్ ప్లేయర్, నీకేమనిపిస్తుంది? దేవుడు ఉన్నాడా ఇక్కడ? అందరిని పిలుస్తున్నా, నన్ను పిలవట్లేదు ఏంది యేసయ్యా అని ఏడుస్తుందంట. ఆమేనండి. చూడండి ఎట్లా ఏడుస్తుందో.
హల్లెలూయా. అందుకనే కర్నూలు నుంచి వచ్చేవారు కర్నూలులోనే పెడతా, ఆమెనండి. నెల్లూరులోనే ఆమెన్. అనేక మంది సహోదరుల కన్నీరు తుడవబడాలి. గట్టిగా చప్పట్లు కొడాలి. నేమ్ కాలింగ్ చేస్తుంటే రావట్లేదు డాడీ. డైరెక్ట్ గన్ను పెట్టి పేల్చినట్టు పేల్చుడు వేస్తున్నామంలో. ఆమెనండి. హల్లెలూయా. ఎక్కడిది పవర్? ఎక్కడిది? ఉపవాసంలోది. కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. 40 రోజులు ఉపవాస ప్రార్థనలకు వచ్చారా? ఎంతమంది వచ్చారు? రాకపోతే ఈ సంవత్సరం వాడు నువ్వు లేరా? ఫస్ట్ నేమ్ కాలింగ్ వాడిదే. ఇట్లా ప్రేయర్ టవర్లో నుంచి బయటకు రాగానే వీడిదే ఫస్ట్ నేమ్ కాలింగ్. బీదర్ నేమ్ కాలింగ్ రిలీజ్ అయింది. అద్భుతమైనటువంటి రీతిలో బీదర్లో 2 రోజుల ఉజ్జీవ సభలు పెట్టాడు. గట్టిగా చెప్పలో ఒక తమ్ముడు మండాడు, అనేక మందిని మండించాడు. కృప కలుగునుగా. చెప్పు. దేవుడున్నాడా? ఉన్నాడన్నయ్య ఇక్కడ. అమ్మా ఉన్నాడన్నయ్య దేవుడు ఇక్కడ ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? పటన్ చెరువు బీరంగూడెం నుంచి వచ్చారు. ఎందుకు ఏడుస్తున్నారు? తర్వాత మాట్లాడదామా? మీ కన్నీళ్ళని దేవుడు చూస్తున్నాడు, మీ వేదన్ని దేవుడు చూస్తున్నాడు. నన్ను పిలవట్లేదేంది యేసయ్యా అని బాధపడుతుంది. మీ కన్నీళ్ళను దేవుడు చూస్తున్నాడు. త్వరలోనే మీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. కృప కలుగునుగాక. కూర్చోండి. హల్లెలూయా. ఒక్కసారి మైక్ ఇవ్వు. ఇక్కడ దేవుడు ఉన్నాడు చెప్పు. లైవ్ లో చూస్తున్న వాళ్ళకి ఉన్నాడనే దేవుడు. ఇటు చూడు, కెమెరా వైపు చూడు. దేవుడు ఉన్నాడు ఇక్కడ. నెక్స్ట్ మంత్ రమ్మంటావా హైదరాబాద్కి? రమ్మంటానే. రావాలి. కృప కలుగునుగాక. కూర్చో. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. ఎండిపోయిన జీవితాలను నా దేవుడు చిగురించే దేవుడు అన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని చిగురించబోతున్నాడు. ఆమేనండి. ఇదిగో ఎండిపోయిన మీ జీవితాలను చిగురించబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా. గట్టిగా. చిగురించడం మాత్రమే కాదు, ఎండిపోయిన ఎముకలకు జీవం ఇవ్వడమే కాదు, ఆ ఎండిపోయిన ఎముకలనే ఒక సైన్యముగా దేవుడు మార్చాడు. గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. ఒక సైన్యముగా మార్చబోతున్నాడు దేవుడు. నిన్నొక సైన్యముగా మార్చబోతున్నాడు. నీ కుటుంబానికి నువ్వే దిక్కుగా మారబోతున్నావు. ఆమేనండి. నీ కుటుంబానికి నీవే దిక్కు, నీ గ్రామానికి నువ్వే దిక్కు. పలాని గ్రామం రా, ఆ గ్రామం అనగానే నీ పేరే గుర్తుకు రావాలి. ఆమేనండి. భద్రాద్రి కొత్తగూడెం అనగానే అమ్మ తేజ పేరు వినపడాలి. ఆమేనండి. తెలంగాణ అమ్మ తేజ పేరు వినపడాలి. ఆమేనండి. నీ గ్రామంలో నీ పేరే వినపడాలి. నీ బంధువులలో నీ పేరే వినపడాలి. నీ బంధువులకు నువ్వే దిక్కుగా మారాలి. అనేక మందిని నువ్వు ఆదుకోవాలి. భోజనం లేక తిరిగిన నీవు అనేక మందికి భోజనము పెట్టాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలా. గట్టిగా. గట్టిపైన నీవు చిగురించబోతున్నా. దేవుడు కార్యాలు చేయబోతున్నాడు. హల్లెలూయా. ఆమేన్. ఉషా
Hallelujah. అనిల్ జీసస్. చరణ్ ఇడ్ది. హల్లెలూయా. హల్లెలూయా. కృప కలుగునుగాక. ఆమేన్. ఏమైంది ప్రేమ్? కృప కలుగునుగాక. ఆమేన్. చరణ్ ఇటు వచ్చేసి నాన్న. హల్లెలూయా. హల్లెలూయా. కృప కలుగునుగాక. జీసస్. హల్లెలూయా. మీలో ఉన్న వేదన, మీలో ఉన్న దుఃఖం, మీరు అనుకుంటున్నారు ఎవరు చూడట్లేదని, మీరు అనుకుంటున్నారు ఎవరు చూడట్లేదని, కానీ దేవుడు చూస్తున్నాడు. ఆమేన్. దేవుడు చూస్తున్నాడు. దేవుడు మీ కన్నీళ్లను చూస్తున్నాడు. దేవుడు మీ వేదనను చూస్తున్నాడు. హల్లెలూయా. ఎంత ఆర్థిక ఇబ్బందులతో వచ్చారో దేవునికి తెలుసు. థ్యాంక్ యూ లార్డ్. భయంకరమైనటువంటి చెవు నొప్పి, భయంకరమైనటువంటి ఆర్థిక పోరాటంతో బాధపడుతున్నావు. నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఆశ్చర్యకార్యం చేయబోతున్నాడు. ఏం పేరమ్మా? గట్టిగా చప్పట్లు కొట్టాలా? గట్టిగా 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 గట్టిగా. హల్లెలూయా. కృప కలుగునుగాక. ఆమేన్. ఎస్, దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. ఇక్కడ దేవుడు ఉన్నాడమ్మా. చర్చ్కి వెళ్తారా మీరు? వెళ్తారు. చర్చ్కి వెళ్తారు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? మౌలాలి హౌసింగ్ బోర్డ్ నుంచి. మౌలాలి హౌసింగ్ బోర్డ్ నుంచి వచ్చారు. ఎప్పటి నుంచి చూస్తున్నారు లైవ్ మీరు? చాలా ఏళ్ళ నుంచి. ఈ లైవ్ చూస్తున్న వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఇక్కడ దేవుడు ఉన్నాడా? ఉన్నాడు. ఏ దేవుడు? యేసయ్య. యేసయ్య ఉన్నాడా? ఉన్నాడా? గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. తండ్రి, ఈ బిడ్డ జీవితంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు, బిడ్డలో ఉన్నటువంటి ప్రతి చెవుపోటు యేసు నామంలో తొలగిపోయేసు. బిడ్డ కన్నీరును చూసినందుకు వందనాలు. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు కార్యం చేస్తాడు, కార్యం చేస్తాడు. కూర్చోండి. గాడ్ బ్లెస్ యూ నన్ను. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా. మీరు కూర్చుంటే అద్భుతాలు జరగవు. బాగున్నానా? కృప కలుగునుగాక. స్తుతులు చెల్లించాలి. ఆమేన్ అనండి. స్తుతి మన స్థితి మారుస్తుంది. స్తుతి మన స్థితి మారుస్తుంది. గట్టిగా చప్పట్లు కొడదామా? గట్టిగా చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా. హల్లెలూయా. ఎండిపోయిన ఎముకలకు జీవం ఇచ్చి సైన్యముగా మార్చిన దేవుడు నిన్నే ఒక సైన్యముగా నా దేవుడు మార్చబోతున్నాడు. ఆమేన్ అనండి. నేను సైన్యముగా మారబోతున్నాను. విశ్వాసం ఉంటే తల మీద చెయ్యి పట్టుకొని చెప్పండి, నేను ఒక సైన్యముగా మారబోతున్నాను. నేను ఒక సైన్యముగా మారబోతున్నాను. చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఒక సైన్యముగా మారిపోవాలా? గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. కృప కలుగును గాక. దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. కొట్టు గట్టిగా చప్పట్లు, కొట్టు గట్టిగా చప్పట్లు. ఎండిపోయిన ఎముకలకు జీవాన్నిచ్చి ఒక సైన్యముగా మార్చిన దేవుడు నిన్ను కూడా ఒక సైన్యంగా మార్చబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా? గట్టిగా చప్పట్లు కొట్టాలా? కృప కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు ప్రియ దేవుని జనాంగమా, దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని పట్టుకో. ఏంటిది ఆ వాగ్దానం? నీకు గర్భఫలం ఇస్తా అన్నాడు, నీకు సొంత గృహం ఇస్తా అన్నాడు, నీకు ఉద్యోగం ఇస్తా అన్నాడు. ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయడానికి దమ్ము కావాలా? ఎవడో ఒక లూసిఫర్ అంటాడు, ఏమంటాడు? ఇక నీకు పిల్లలు పుట్ట రాగో. దావీదును కూడా అట్లనే ఆపారు. అరే పొట్టోడివిరా, నువ్వు ఓడిపోతావు, నీకు చేత కాదరా రే అన్నారో. అప్పుడు
దావీదు ఏమన్నాడు తెలుసా? నా జీవము కలిగిన దేవుని ముందు ఈ ఫిలిప్స్తీయుడు ఎంత కొట్టు గట్టిగా చెప్పండి, కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. కృప కలుగునుగా, కృప కలుగునుగా, కలుగునుగా. ఈ రోజు నా దేవుడు మీ జీవితంలో అద్భుతము చేయబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు. నాట్ ఓన్లీ హైదరాబాద్, నాట్ ఓన్లీ వైజాగ్, నాట్ ఓన్లీ కర్నూల్, నాట్ ఓన్లీ బీదర్, నాట్ ఓన్లీ కర్ణాటక, నాట్ ఓన్లీ ఛత్తీస్గఢ్, నాట్ ఓన్లీ ఒరిస్సా, ప్రపంచమంతా అమ్మ తేజ నిన్ను నేను వాడుకోబోతున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా గట్టిగా గట్టిగా. ఇదిగో ఇదిగో నిన్ను, నీ పరిచర్యను ప్రపంచమంతా నేను వాడుకోబోతున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ప్రపంచమంతా లేపబోతున్నాను. కొట్టు గట్టిగా చప్పట్లు. లేపుకోబోతున్నాను, లేపుకోబోతున్నాను. ఎందుకు? మాట ఇచ్చిన దేవుడు మాట తప్పే దేవుడు కాదు. ఆయన లేపితే దించేవారు ఎవరండి? ఎంతమంది పిల్లల కోసం ఏడుస్తున్నారు? మీ కుమారులు ప్రయోజకులు కావాలని, కుమార్తె వివాహం కావాలని, కొడుకు వివాహం కావాలని ఎంతమంది? మీ కొడుకులు కుమార్తెలు గొప్పవారు కాబోతున్నారు. ఆమేన్. గొప్పవారు కాబోతున్నారు. వాళ్ళు మారు మనసు పొందట్లేదన్నా అని బాధపడుతున్నారేమో. రాసి పెట్టుకోండి, వెలివేయబడిన వారు, తృణీకరించబడిన వారే గొప్పవారుగా మారబోతున్నారు. కొట్టుగట్టిగా చప్పట్లు. హల్లెలూయా. అయితే దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానాన్ని సమాధి చేయొద్దు. చెప్పండి, ఏం చేయొద్దమ్మా? సమాధి చేయొద్దు. సమాధిలో ఉన్న వాగ్దానం యేసు నామములో చిగురించునుగాక. ఆమేన్. ఆమేన్ అనండి, ఆమేన్ అనండి, ఆమేన్, ఆమేన్. మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు అన్నమాట. ఫస్ట్ హోమ్ గార్డ్ కొట్టిండు. దేవుడు ఆయనకు వాగ్దానం ఇచ్చిండు. ఏం తెలుసా? డిఎస్పి డ్రెస్ చూపించాడు. ఏం డ్రెస్? డిఎస్పి డ్రెస్ చూపించాడు. అద్భుతమైనటువంటి రీతిలో ఒకటే వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. వాగ్దానం ఎత్తిపట్టి హోంగార్డ్ దగ్గర నుంచి కానిస్టేబుల్ అయ్యాడు, కానిస్టేబుల్ దగ్గర నుంచి ఎస్ఐ అయ్యాడు, ఇప్పుడు సిఐగా ఉన్నాడు. కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. ఎవరు? ఒక అనాథ, తల్లి తండ్రి ఇద్దరు లేని వ్యక్తి అండి. అనాథాశ్రమంలో పెరిగిన వ్యక్తి అండి. సిఐ, డిఎస్పి అవ్వలేడా? అవ్వలేడా? అరే మనల్ని కాకపోతే దేవుడు ఎవరిని దీవిస్తాడమ్మా? మనకు కాకపోతే దేవుడు ఎవరిని పిల్లల్ని ఇస్తాడు? మనకు కాకపోతే సొంత గృహం ఎవరికి ఇస్తాడు? నేను ఒకటే అడుగుతా యేసయ్యనే, యేసయ్యా నా జీవితం అంతా నీ కోసం అర్పించాను కదయ్యా, నాకంటూ వేరేదేం లేదు కదయ్యా, నన్ను వాడుకుంటావా ప్రభువా? నన్ను వాడుకుంటావా? ఎవరెవరేదేదో మాట్లాడుతున్నారయ్యా, నన్ను వాడుకుంటావా ప్రభువా? అయ్యా వాడుకుంటావా ప్రభువా? నాకు నువ్వు తప్ప ఎవరున్నారయ్యా? ఎవరు దిక్కులేనోండి కదయ్యా, దిక్కులేనోండి కదా ప్రభువా. ఎవరున్నారేసయ్యా అని ప్రభుని అడిగితే ప్రభు చెప్పాడు, నా ప్రియ కుమారుడా, నిన్ను నడిపించేది మనుషులు కాదు, నిన్ను నడిపించేది నేను. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. నడిపించేది నేను. నువ్వు ఎందుకు దిగులు పడుతున్నావు? నీ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేసుకో. నీ వాగ్దానం త్వరలోనే 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 అద్భుతమైన రీతిలో గొప్పగా గొప్పగా నెరవేర్చబోతుంది. ఆమేన్, ఆమేన్. దేవుడు నాకేం వాగ్దానం ఇచ్చాడు తెలుసా మమ్మీ? మమ్మీ చేతులు, మీ చేతులు. ఆమేన్. ఎందుకో మిమ్మల్ని చూస్తుంటే అమ్మ అని పిలవాలనిపించింది. కృప కలుగునుగా, కలుగునుగా.
నేను ప్రార్థన చేస్తున్నా, ఎల్ఈడి రెంట్, సౌండ్ రెంట్ ప్రభువా. వాళ్ళు ఎల్ఈడి పెట్టే వాళ్ళు ఏంటిదంటే, ఎప్పుడైనా ఎల్ఈడి చూసిన ముఖమేనా నీది అనేస్తున్నారు నన్ను. నాకు ఇలా కావాలన్నా ఇలా కావాలన్నా అంటే ప్రేయర్ టవర్లోకి వెళ్ళి ఏడ్చిన, సౌండ్ కోసం ఏడ్చిన. ప్రభు మాట ఇచ్చాడు, ఏంటిదో తెలుసా? నీకు JBL సెట్ సౌండ్ నేను ఇవ్వబోతున్నాను, ఎల్ఈడీలు ఇవ్వబోతున్నాను, అశోక్ లైలాండ్ లారీలు ఇవ్వబోతున్నాను, కిర్లోస్కర్ జనరేటర్లు ఇవ్వబోతున్నాను. నీ ప్రాంగణంలో గంజి ఏరులై పారబోతుంది. కొట్టు గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఎంతకాలం ప్రభువా, ఎంతకాలం ప్రభువా అంటే కొంచెం ఓపిక పట్టు. నార్బోసింది నేనే కదా బిడ్డ, నీళ్ళను కూడా నేనే పోయబోతున్నా బిడ్డ. ఎల్ఈడి కోసం ఒక్కరిని లేపుతా, సౌండ్ కోసం ఒక్కరిని లేపుతా, లారీ కోసం ఒక్కరిని లేపుతా. నేను లేపబోతున్నా, నువ్వు ఉండు బిడ్డ అన్నాడు యేసయ్య. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా హల్లెలూయా. లేకపోతే ఈ పరిచర్య చేయడానికి ఎక్కడ మీటింగ్ పెట్టినా, ఒక్క మీటింగ్ జరిగిందంటే ₹1,00,000 కావాలా, ఇక్కడ ₹1,00,000 కావాలా, విజయవాడ ₹1,00,000 కావాలా, అమలాపురము, పాలకొల్లు, రేపు కర్నూలు, రేపు నెల్లూరు, ఒంగోలు, ఇదంతా కూడా ఎక్కడ మీటింగ్ పెట్టినా కానీ ₹1,00,000 కావాలా. ఈ అనాథ వల్ల కాదు, ఈ అనాథను నడిపించేది ఒక శక్తి. ఆ శక్తియే నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభువు. హల్లెలూయా. మా జీవితంలో ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని కన్నీళ్ళు వచ్చినా, దేవుడు మాకిచ్చిన వాగ్దానాన్ని విడిచిపెట్టలేదు. దేవుడు మాకిచ్చిన వాగ్దానాన్ని విడిచిపెట్టలేదు, విడిచిపెట్టను. ఒకటే, ఈరోజు నువ్వు ఎండిపోయిన స్థితిలో ఉన్నావేమో, మనలను చిగురించబోతున్నాడు దేవుడు. ఆమేనండి. హల్లెలూయా. యోహాను సువార్త 12:2 చదువు డాడ్ ఒక్కసారి. యోహాను సువార్త 12:2 గట్టిగా తొందరగా చదువు. మార్త ఉపచారము చేసెను, లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. ఎవరు ఈయన? సమాధిలో ఉన్న లాజర్, మృతతుల్యమైన లాజర్. లాజరు ఎక్కడున్నాడు? సమాధిలో ఉన్న లాజర్ ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? యేసయ్య పక్కన వచ్చి కూర్చున్నాడు. ఆమేనండి. 12వ అధ్యాయం 9వ వచనం చదువు నాన్న ఒకసారి. కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నారని తెలుసుకొని, ఎవరు ఉన్నారని? లాజరు ఉన్నారని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే కాక మృతులలో నుండి ఆయన లేపిన లాజర్ను కూడా చూడవచ్చిరి. లాజర్ని కూడా చూడడానికి వచ్చారంట. అమ్మాయిటేనండి, లాజర్ ఎక్కడున్నాడు? ఇంతసేపు సమాధిలో ఉన్నాడు. ఆమేన్. సమాధిలో ఉన్న లాజరు లేచాడు. ఎక్కడ కూర్చున్నాడు? యేసయ్య పక్కన. మృతతుల్యమైన లాజరు VIP అయిపోయినాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా హల్లెలూయా. అందరూ లాజర్ దగ్గరికి వచ్చి ఫోటోలు దిగుతున్నారంట. ఆమేనండి. లాజర్ ని వీడియోలు తీసుకుంటున్నారు. ఆమేన్. లాజర్ ని ఫోటోలు తీసుకుంటున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, హల్లెలూయా. లాజరు మృతతుల్యంగా సమాధిలో పడిపోయాడేమో, ఆ లాజర్ను లేవనెత్తిన దేవుడు మిమ్మల్ని లేవనెత్తబోతున్నాడు. ఆమేనండి. ఎక్కడో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నా నీవు, అనారోగ్యంతో బాధపడుతున్నా నీవు, దిక్కుమాలిన స్థితిలో ఉన్న చెల్లి తమ్ముడు మిమ్మల్ని ఒక VIPగా మార్చబోతున్నాడు. ఆమేనండి. ఆమేన్. VIP క్యాడర్ ని దేవుడు ఇవ్వబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. దేవుడు లేపబోతున్నాడు. ఆమేన్. దేవుడు లేపబోతున్నాడు, లేపబోతున్నాడు. ఇదిగో ఇదిగో, ఎవరి ముందు మీరు తల దించుకున్నారో వారి ముందే మీ తలను లేవనెత్తబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టమని గట్టిగా పొందుకో.
అభిషేకం పొందుకో, ఒక బలమైన అభిషేకం. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్ అనండి. ఆమేన్ అనండి. చెయ్యి. మేము ఇలా నడుచుకుంటూ పోతుంటే వీళ్ళ బతుకు అన్నారు మమ్మల్ని. అనాథగా ఉన్న నన్ను పెళ్లి చేసుకుంటే, ఎంటెక్ చదువుకున్న నువ్వు, కిడ్జీ ఇంటర్నేషనల్ స్కూల్లో ప్రిన్సిపల్గా చేస్తున్న నువ్వు, ఒక దిక్కుమాలినోడిని పెళ్లి చేసుకుంటావా? మురికి కాలువ ఉండేది మా రేకుల షెడ్డు పక్కన, ఇంతే ఉంటుంది రేకుల షెడ్డు, చిన్నది, రెంటుకుండే వాళ్ళం. పోయి ఒక అనాథని పెళ్లి చేసుకుంటావా? నీ బతుకు అని తన ముఖము మీద ఆతు అని ఉంచారు. ఎంత నలిగిపోయి ఉంటుందో ఆలోచించండి. నా తరపున బంధువు ఒక అక్క, తను లిటిల్ బర్డ్ స్కూల్లో టీచర్గా పనిచేస్తుంటే నాకు చీరలు కొనియడానికి నా దగ్గర డబ్బులు లేవు. తను వాడి వదిలేసినటువంటి చీరలు, 2 చీరలు తనకిచ్చింది. ఇస్తే తను కట్టుకొనుంది. ఇచ్చి మ్యాక్సిమం ఒక నెల రోజులు అయిపోయింది. ఒకరోజు ఈ చీర, నెక్స్ట్ రోజు ఆ చీర అలా కట్టుకుంటా ఉంది. వాళ్ళ బాబు ఏదో అల్లరి చేస్తే గద్దిచ్చా నేను. వాడొచ్చి వాళ్ళ అమ్మని తీసుకొని వచ్చి, నీ భార్య కట్టుకున్న చీరలు పడేయమను, బ్లెస్సీ చీరలు పడేయ్ అని కట్టుకున్న చీరలు ఇప్పించి పాతయ్య ఇచ్చింది. ఆ చీర ఇప్పేస్తుంటూ ఎంత ఏడిచిందో, ఎంత బాధపడ్డదో నాకు తెలుసు. ఎందుకంటే ఇవన్నీ సజీవమైన సాక్ష్యాలు. మా జీవితాలు ఎంత నలిగిపోయినాయో, నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత ఎన్ని నిందలు పడిందో, ఆ నిందలు. ఒక కిడ్జీ ఇంటర్నేషనల్ స్కూల్లో ప్రిన్సిపల్గా వర్క్ చేస్తున్న వ్యక్తి, అనేక మంది వయసులో పెద్దగా ఉన్న టీచర్లకు హెడ్గా ఉన్న అమ్మాయి మురికి కాలువలోకి అడుగు పెట్టింది. హల్లెలూయా. ఒక దిక్కుమాలిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. చిన్న రేకుల షెడ్డులో ఫ్యాన్ లేకుండా బ్రతికింది. ఆమేన్. నాకంటే గొప్ప పరిచర్య తను చేస్తుంది. ఇంత మంచి భార్యను దేవుడు నాకు ఇచ్చాడు. నేనంటే అనాథని, దిక్కుమాలినోణ్ణి, దిక్కు లేనోణ్ణి, కానీ గొప్పగా బ్రతికినటువంటి బిడ్డ చాలా కష్టాలు పడ్డదండి. 9వ నెల కడుపుతో ఉండి కూడా 3 అంతస్తులు బిల్డింగ్ ఎక్కి దిగుతూ ఉద్యోగం చేస్తే, తను తీసుకొచ్చిన శాలరీతో శరణాలయం నడిపేవాళ్ళం. ప్రైజ్ ది లార్డ్. కృప కలుగునుగాక. చినిగిపోయిన బట్టలు వేసుకుంది. ఈరోజు ఎవరైతే ముఖం మీద ఉంచారో, ఒక్కసారి మా ఇంటికి రావచ్చు కదా అని అడుగుతున్నారు. నా యేసయ్యకే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మేము ఏడిస్తేనేమో ఏదో కామెంట్ చేస్తారు. అసలు మా బాధలు ఎవరికి తెలుసండి? పైకి ఇలా కనపడుతున్నాం కానీ ఎన్ని కష్టాలు, ఎన్ని కన్నీళ్ళు, ఎన్ని ఉపవాసాల తర్వాత ఈ స్థితి, ఎన్ని ఉపవాసాల తర్వాత ఈ స్థితి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మేము ఇలా నడుస్తూ వెళ్తుంటే అందరూ అన్నారు, కానీ నా యేసయ్య మాకి స్థితి ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. కృప కలుగునుగాక. నేను పోయి 40 రోజులు ప్రేయర్ టవర్లో ఉండే.
40 రోజులు 3 సంఘాలను చూసుకుంటుంది. పొద్దున్న సాయంత్రం వాక్యం చెప్తుంది. బిడ్డని గొప్పగా వాడుకొనను గాక. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ రా. ఆమేన్. ఆకలితో ఉన్నానా, ఆకలి తీర్చావే. తల్లి తండ్రివై నాకు ప్రేమను పంచావే. నా ప్రాణమా నా యేసయ్యా. ఎంతమంది ఈ పాటలు నా కన్నీళ్ళలో నుంచి పుట్టిన పాటలు పాస్టర్ అమ్మతేజ యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి. ఆమేనండి. హల్లెలూయా, హల్లెలూయా. అనాథనైనా నన్ను ఆదుకున్నావే. నీ సేవ చేసే కృపనిచ్చావే. అనాథనైనా నన్ను ఆదుకున్నావే. నీ సేవ చేసే కృపనిచ్చావే. నా ప్రాణమా నా యేసయ్యా, నా సర్వమా నా యేసయ్యా. హల్లెలూయా. కృప కలుగును గాక. దేవుడు మమ్మల్ని తోమి 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 చేపను రుద్దినట్టు రుద్ది రుద్ది వదిలేసాడు. ఇంకా ఎంత పెద్ద కష్టాలు వచ్చినా ఈజీగా తట్టుకోగలుగుతాం. ఆమేనండి. పెద్ద పెద్ద కష్టాలే అయిపోయినాయి. ఆమేన్, ఆమేన్. రాత్రికి రాత్రి వచ్చిన పరిచర్య కాదండి ఇది. మా వయసులు తక్కువే, 32, చిన్న వయసులో, కానీ అనుభవం చాలా పెద్దది. అనుభవం చాలా పెద్దది. ఎప్పుడైతే ఎండిపోతామో దాని తర్వాతే విఐపి క్యాడర్ వస్తుంది. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. అరే ఒక అడుక్కు తిన్న వ్యక్తి కొరకు, ఒక అడుక్కు తిన్న వ్యక్తి, మా చిన్నమ్మ ఏమనేది తెలుసా? మా నాన్న మా అమ్మ చనిపోయిన తర్వాత వేరే అమ్మని చేసుకున్నాడు. ఆ అమ్మ, నేను అనాథ శరణాలయ నుంచి ఇంటికి వెళ్తే నువ్వు ఎప్పుడు ఆ అబ్బాయి ముఖం నాకు కనపడొద్దు. దసరా హాలిడేస్కి వెళ్తే ఆ అబ్బాయి ఉంటే నేను ఉండను అనేది. ఆ ఫేస్ నాకు కనపడొద్దు అనేది. కానీ ఇదే ఫేస్ని నా దేవుడు కొన్ని కోట్ల మందికి చూపిస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. ఈరోజు ఫోన్ ఏమంటారు దాన్ని, సెల్ఫీలు అడుగుతున్నారు, ఫోటోలు అడుగుతున్నారు. మొన్న బీదర్లో ఒక ఇంటికి పోతే నా ఫోటో పెద్ద ఫ్రేమ్ పెట్టుకున్నారు వాళ్ళ ఇంట్లో. ఆమేనండి. ఎవరి ఫోటో? నీ ఫేస్ కనపడొద్దురా అన్నవాడి ఫోటో. విలువ లేని నా జీవితానికి దేవుడే విలువించాడు. దేవుడు విలువించాడు. నా చెల్లెళ్ళు, నా తమ్ముళ్ళు, మీ అందరికీ 2 చేతులెత్తి బ్రతిలాడుతున్నారు. చాలా భారం ఉంది గుండెలో. మా కోసం, మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. ఇంకా అనేక ప్రాంతాలకి పరిచయం కావాలి. అనేక ప్రాంతాలలో వెళ్ళాలి. ఈ పరిచర్యలో వాలంటీర్ చేయడానికి కొద్దుగా ఉన్నారు. ఈ హైదరాబాద్లో వాలంటీర్గా చేయడానికి నిలబడండి. దేవుడు తప్పక మిమ్మల్ని దీవిస్తాడు. ఈ భారభరితమైన పరిచర్య కొరకు గుప్పిళ్ళు విప్పండి. దేవుని ప్రతినిధిగా చెబుతున్నాను, మునుపెన్నడూ చూడని దీవెనలతో మీరు నింపబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఏ దిగులుతో వచ్చారో, ఏ కన్నీళ్లతో వచ్చారో, ఆ కన్నీరును నా దేవుడు చూస్తున్నాడు. నా దేవుడు చూస్తున్నాడు. నా దేవుడు చూస్తున్నాడు.
యెషయా గ్రంథం 43:18 మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, నూతన క్రియ చేయబోతున్నాను, ఇప్పుడే అది మొలుచును. ఆమేన్. మీరు దానిని ఆలోచింపరా. నీ సేవలో కార్యము జరగబోతుంది ఇప్పుడే. ఆమేన్ అనండి. నీ ఉద్యోగంలో కార్యము జరగబోతుంది, నీ ఇంట్లో కార్యము జరగబోతుంది, నీ పంటల విషయంలో కార్యము జరగబోతుంది, నీ పిల్లల విషయంలో కార్యం జరగబోతుంది, నీ ఆరోగ్య విషయంలో కార్యము జరగబోతుంది, నీ గర్భము విషయంలో ఇప్పుడే కార్యము జరగబోతుంది, నీ వివాహ విషయంలో కార్యము జరగబోతుంది, కార్యము జరగబోతుంది. ఆమేనండి. ఆమేన్. ఆమేనండి. ఆమేన్. ఆమేనండి. కృప కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. కృప కలుగును గాక. లేచి నిలబడదాం. ఒకటే, అయ్యా నువ్వు నన్ను దీవిస్తేనే గానీ ఇక్కడి నుంచి వెళ్ళను. ఒక అనాథగా ఉన్న తండ్రి, ఒక అనాథగా ఉన్న పాస్టర్ అమ్మ తేజను లేపావు ప్రభువా, మమ్మల్ని లేపు ప్రభువా, మమ్మల్ని వాడుకో. ప్రతి ఒక్కరం ప్లీజ్ నా 2 చేతులు ఎత్తి బ్రతిలాడుతున్నా, ఎవరు 2 చేతులు పైకి లేపి యేసయ్యా యేసయ్యా హల్లెలూయా 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 హల్లెలూయా. బ్రతుకునా పగిలినా కడలి పాలైనను అలలు ముంచి వేసిన ఆరోగ్యం క్షీణించిన బ్రతుకునావ పగిలినా అలలు ముంచి వేసిన ఆరోగ్యం క్షీణించిన. 2 చేతులు పైకి లేపి ఒక్క నిమిషం ఇటువైపు చూడండి. మనకి ఎవరు దిక్కున్నారు? డాక్టర్లు కార్యం చేస్తారా? మన అప్పులు ఎవరు తీరుస్తారు? మనకు ఉద్యోగాలు ఎవరు ఇస్తారు? మన భవిష్యత్తు ఎవరు మారుస్తారు? మన పిల్లల భవిష్యత్తు ఎవరు మారుస్తారు? యేసయ్య ఒక్కడే. 2 చేతులు పైకి లేపి 2 చేతులు పైకి లేపి బ్రతుకునా పగిలినా కడలి పాలైనను అలలు ముంచి వేసిన ఆరోగ్యం క్షీణించిన. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఏ కన్నీళ్లతో వచ్చావో, ఏ ఇబ్బందులతో వచ్చావో ఏడువు, మనస్ఫూర్తిగా ఏడువు, ఏడువు. మనస్ఫూర్తిగా ఏడ్చేసి పరిశుద్ధాత్మ దేవానికి వందనాలయ్యా. ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించిన ఆస్తులన్నీ పోయినా
అనాథగా మిగిలిన ఆప్తులే విడనాడిన ఆరోగ్యం క్షీణించిన నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ఆస్తులన్నీ చేతులు పైకి లేపుదామా? పోయినా అనాథగా మిగిలిన ఆప్తులే విడనాడిన ఆరోగ్యం క్షీణించిన ఆర్యన్ నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మతేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం ఉదయం 9 గంటల నుండి ఎస్పీజీ తమిళ్ చర్చ్, ఆల్ఫా హోటల్ వెనుకల రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మతేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం ఉదయం 9 గంటల నుండి జిమ్ఖానా గ్రౌండ్స్ ప్రక్కన కందుకూరి కళ్యాణ మండపం, భద్రాద్రి కొత్తగూడెం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మతేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 9 గంటల నుండి హేమచంద్రపురం, ఇల్లందు బైపాస్ రోడ్, భద్రాద్రి కొత్తగూడెం. అమలాపురం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మతేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 4వ బుధవారం ఉదయం 9 గంటల నుండి కలెక్టరేట్ ఆఫీస్ ఎదురుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్, అమలాపురం. అమ్మతేజ మినిస్ట్రీస్ ఆదివారపు ఆరాధనలు. మొదటి ఆరాధన ఉదయం 9 గంటల నుండి హేమచంద్రపురం, భద్రాద్రి కొత్తగూడెం. 2వ ఆరాధన ఉదయం 9 గంటల నుండి పండితపురం, ఖమ్మం. వివరముల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 7286000072 మరియు 7286000071. మరొక ఫోన్ నెంబర్ 9346000100.